ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు 1-2-2026 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షము, పౌర్ణమి రాత్రి 3:39 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం రాత్రి 11:59 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు సాయంకాలం 6:01 నుంచి 7:30 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:38 నుంచి 5:23 వరకు, వర్జము ఉదయం 9:03 నుంచి 10:32 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:52కి, సూర్యాస్తమయం 6:08. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మాసంలో మొట్టమొదటి రోజు మనకి ఇలా ఉంది, ఆదివారంతో ప్రారంభమైంది. మంచిదే. సూర్య భగవానుడి అనుగ్రహంతో ఇంకా మాఘమాసంలో మనం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఈ రోజున మనకి మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన యోగం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు విషయాలు మీకు అనుకూలం అంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్య లాభం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, లాటరీల వల్ల ధనయోగం. అలాగే ఇంట్లో అనుకూలమైన ధన ప్రాప్తి ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఏదైనా గొప్ప వ్యక్తిత్వము, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకునే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది. ఈరోజు మీకు చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెంట్స్ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజ, ఆంధ్ర వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. ప్రయాణం బాగా కలిసి వస్తుంది, ఆత్మీయుల కలయిక ఉంటుంది, కుటుంబ పరంగా అభివృద్ధి, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, కొత్తగా ఇల్లు కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం, ప్రయాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. ఇవాళ సెలవు కదండి, సెలవైనా కొన్ని ఉద్యోగాలు ఉంటాయని చాలాసార్లు చెప్పుకున్నాం. ఉద్యోగంలో అనుకూలత, చాలా మంచి ప్రయాణ శుభకరం, అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగమే, పర్వాలేదు. మంచి మాట తీరు, ఆరోగ్య లాభం, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, లాటరీ లెవెల్ ధనయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని పొందుకోవడం, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి, ప్రశాంతమైన జీవనం, మంచి మాట తీరుతో, ఆరోగ్యవంతంగా,
ధన ప్రాప్తిని, ఉద్యోగ ప్రాప్తిని, కుటుంబ పరంగా ప్రశాంతతని పొందుకునే అదృష్టయోగం. ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టుదల, ఇదే మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఏంటంటే ప్రతి వ్యక్తితోనూ అనుబంధం, ప్రతి వ్యక్తితోనూ బంధం లేకుండా ఉండడం, ఇది మంచి ఆలోచన. వ్యక్తిగతమైన రుణపీడ పరిహారాలు, మంచి కార్యానికి నాంది పలకడం, 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక స్వావలంబన చాలా బలంగా ఉంది. అద్భుతమైనటువంటి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. కాస్త చూసే వాళ్ళకి మొండి వాళ్ళు అనిపిస్తారు, కానీ పట్టుదల మీది అద్భుతమైన పట్టుదల ఉంటుంది. ఏ పనైనా ఇవాళ నేను పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఒక భావన. లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, స్వదేశంలో కూడా భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభదాయకమైన స్థితి. అదృష్ట యోగాలు, మీకు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకునే అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయం వల్ల ప్రతి చోట గౌరవప్రదమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటున్నారు. రైతులకి బ్రహ్మాండ పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అద్భుతంగా ఉంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారు కాస్త సెలవు కదా, కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదేమో. స్నేహితులతో కలవడం కన్నా కుటుంబ సభ్యులతో ఉండడం మీకు ప్రయోజనం, శ్రేయస్కరం. స్నేహితుల వల్ల మంచిదే, స్నేహితులు ఉండాల్సిందే, కానీ దుష్ట స్నేహితుల వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం. 1 ధన నష్టం, 2వది మద్యపాన సేవనం, 3వది ప్రమాదం. ఆ ప్రమాదం కూడా ఎలా ఉంటుంది తెలుసా? మీరంటే చెప్తే బాధపడతారు, భయపడతారు. ఇలా భయపెట్టి మీరు జాతకాలు చెప్తున్నారు, నీకు జాతకం చెప్పడం రాదు అనేటువంటి వ్యక్తులు కూడా కామెంట్స్ చూస్తూనే ఉంటాం. పెద్ద దాని గురించి పట్టించుకోవడం. ఒకప్పుడు గట్టిగా నేను మాటకు సభ అని చెప్పేది, ఇక ఇట్లా గ్రామ సింహాలు అరుస్తున్నాయని చెప్పేసి చెప్పట్లా. ఇవాళ మద్యపానం చేసి వాహనం నడిపితే మీ కుడికాలు ఉండదు, తీసేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇక మీ ఇష్టం, ఇంతకు మించి చెప్పే అవకాశం ఏం లేదు. మీరు ప్రతి ఒక్క విషయాన్ని, నేను కూడా మీకంటే సోషల్ మీడియాని ఫాలో అవుతాను నేను. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎలా జరిగింది, పతంగులప్పుడు ఎలా ఉన్నారు, సంక్రాంతి వెళ్ళొచ్చు ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి, బెంగళూరు రూట్లో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, విజయవాడ ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది సంతానమైంది, ఎంతమంది క్షేమంగా ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూనే ఉంటాను. కానీ మనకి విజయవాడ నుంచి మనకి భాగ్యనగర్కి వస్తున్న సమయంలో ఆ 4 రోజుల్లో 24 యాక్సిడెంట్స్ అయినాయి. దాంట్లో 3 కాలం చేశారు. బెంగళూరు భాగ్యనగరం మీద వస్తున్న సమయంలో 6 చనిపోయారు. ఇవన్నీ మనకి రావు, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో జరిగినాయి కదా, కాబట్టి దాని గురించి మనకు తెలియదు. ఒకళ్ళు పోటీలు పెట్టుకొని నేను 19 తాగుతాను, 50 తాగుతాను అని చెప్పేసి అపస్మారకస్తులు వెళ్ళి అకాల మరణాన్ని పొందుకున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రత్యక్షమైన ఉదాహరణలు మీరు చెప్పేవి. మంచి చెప్తున్నప్పుడు వినండి, ఆచరించదలుచుకుంటే ఆచరించండి, ఆచరించలేదు కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన ఉందిగా. మన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. కష్టము నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దల మాట వినండి. సుఖము, సంతోషం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. పెద్దలను ఎదిరించండి. ప్రేమ విఫలం, ప్రేమికులు అనవసరంగా పెద్దలను ఎదిరించి ప్రేమ కలాపాలు మునిగి తేలడం, జుగుప్సాన ఫోటో వీడియో షేర్ చేసుకోవడం మీ ప్రమాదాన్ని కలిగించడం. నష్టము, కష్టము, అవమానం, లాటరీల వరకు వెళ్ళకండి, నష్టాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. లేనిపోయిన అనవసర విషయాలు మీరు బయట చెప్పకండి. కుటుంబ రహస్యాలు దాచుకోండి. లేనిపోయిన వ్యక్తులతో పరిచయాలు అక్కర్లేదు మనకి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు కదా, బల్ల కింద చేయబెడదామంటే తప్పకుండా మీకు అరదండాలు ఖాయం. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది, జాగ్రత్త. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే పర్లేదులే నాకు వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్, 15 మినిట్స్ ధరలో ఉన్నా నేను ఎంత 5 నిమిషాలు వెళ్ళిపోతా అనుకున్న వ్యక్తులు గంట వరకు కూడా మీరు అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉండదు. అది పరిస్థితి. గంట ముందుగా పరీక్ష కేంద్రం ఉంటే కనీసం పాస్ అవుతారు, ఎలిజిబిలిటీ వస్తుంది, లేదా అది కూడా రాకుండా పోతుంది, జాగ్రత్త. జాతకం అంటే ఇది సూచిస్తున్నాము, జాగ్రత్తగా ఉండండి. మెదడుని కొద్దిగా ఉపయోగించండి. బాగుందనగానే సంతోషపడడం, బాగుందనగానే తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమో ఈరోజు మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా చికాకులు, కోపం, అసహజం, తొందరపాటు నిర్ణయాలు, డబ్బు నష్టం, అనవసర ఖర్చులు, పనికిరాని వాళ్ళకి దానం చేయడం, ఇవన్నీ కూడా మీకు కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు ఉదయం 9:06 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. మీకు 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చదువుకోవడం, శివుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. నేను చెప్పినవి పాటించి మీరు ఆనందకరమైన జీవనాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు.
కన్యా రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలత, ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర, విదేశాల స్థిరత్వాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, లాటరీల వల్ల అనుకూలత పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా లాభం బలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది యోగాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి మంచి లాభాలు, కుటుంబపరమైన అభివృద్ధి, సంతాన వార్తలు వినే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి లాభవంతమైన స్థితి, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ప్రశాంతమైన ఆనంద యోగం. తప్పకుండా మీ ఈ రోజున సుఖమైనటువంటి జీవనాన్ని పొందుకోబోతున్నారు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం ఉందండోయ్. తులారాశి వారికి అదృష్టం బాగానే పట్టింది. వాళ్ళ ఉద్యోగ లాభం, రాజయోగం, రాజకీయ నాయకులకి కూడా మంచి యోగం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి శుభయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు చాలా బలంగా కనబడుతోంది, మానసికమైనటువంటి పరిపుష్టత, దృఢంగా ఉంటారు, పరీక్షల్లో మంచి విజయం, ఉద్యోగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు లాభాలు కూడా ఉన్నాయి, వ్యాపార పరంగా అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన రోజు. మీకు 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అబ్బా పట్టిందల్లా బంగారం, మనోధైర్యం, జరిగినటువంటి సంఘటనల్ని, తప్పుల్ని సర్దిద్దుకోగలిగే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాలు, శుభయోగాలు, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ లేదా ప్రమోషన్ కోసం రాసే పరీక్షల విజయం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల ధనయోగం, విశేషమైనటువంటి రాజయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త, వీరికి కూడా ఆదివారం కదా, ఆదివారం ఆనందవారంగా చూసుకోండి, ఆదివారాన్ని ఆపద వారంగా మార్చుకోకండి. ఈరోజు మీకు పరిస్థితి అనుకూలంగా లేదు. కష్టము, నష్టము, అవమానము, చికాకు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదం, మరకలతో చేసే మీ స్నేహం చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని ఏమార్చి, వేషధారణ మార్చి, మిమ్మల్ని అనవసరమైనటువంటి తప్పుడు పనులు ఇరికించి మీ జీవితంతో ఆడుకుంటున్నారు. జాగ్రత్త, మరకలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనుకూలవంతమైన సమయం కాదు మిత్రమా, కష్టమే. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నా స్నేహితురాళ్ళు మంచివాళ్ళు అనుకోకండి. మీ స్నేహితులు మిమ్మల్ని ఏమారుస్తున్నారు, మిమ్మల్ని మరకలు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల వారితో స్నేహం చేయకండి, ప్రమాదాన్ని పొందుకోకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కష్టము, ధన నష్టము, వ్యవహార భంగము, అనారోగ్యము, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, తల్లిదండ్రుల్ని ఏమార్చే ప్రయత్నం,
తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నం, తల్లిదండ్రుల్ని ఎదిరించే ప్రయత్నం, అది మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం ఖాయము. జాగ్రత్త. ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నిరంతరం ఈరోజు మొత్తం కూడా మీరు శివారాధన, గణపతి ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మంచిది. బయటికి వెళ్లకుండా ఉండండి. తల్లిదండ్రులతో మాత్రమే కలిసి ఉండండి. ఆడపిల్లలు జాగ్రత్త. మీరు బయటికి వెళ్తున్నప్పుడు తప్పకుండా మీ గొలుసులు కానీ ఏమైనా దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే భయపడుతున్నారు మీరు. భయపడ్డవాడు వెంటనే నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి. భయపడేవాడు ఎవరైనా సరే. భయపడిన వాడు తప్పకుండా మరి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఏకైక ఛానల్ జ్యోతిష్ ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పడం నాకు రాదు. ముక్కు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అందుకే ఈ పాటికి నాకు ఫేక్గా చెప్పి ఉంటే ఈ పాటికి 1 మిలియన్ 1.5 మిలియన్ నా సబ్స్క్రైబర్స్ ఉండేవారు. నువ్వు వేలు పెట్టి ఇదా నాకు అన్నం ఇలా 4 వేలతో తిను, ఇలా పైన టోపీ పెట్టుకో, నిమ్మకాయ చేతికి గుచ్చుకో, పైకి లేపు, నీకు 1 కోటి రూపాయలు వస్తాయి, నీ అరచేతిలో కర్పూరం వెలిగించు, నీకు 50 కోట్లు వస్తాయి అని చెప్పేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ కాదు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే ఛానల్. 10 మంది ఒకదారైనా నాది ఒకదారైనా ధర్మబద్ధంగా ఏది కావాలో అదే చెప్తాను నేను. దానికి తగ్గినట్టుగా నేను నా ఛానల్ని మీరు చూసుకోవచ్చును. నేను చెప్పిన ఫలితాన్ని మీరు అనుకూలంగా లేదా అని మీరే పరిశీలించుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు మీకు బాగాలేదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపల నష్టం. రైతన్నలు కూడా కష్టకాలం. నకిలీ విత్తనాల బెడద. జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంతో ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు సమయపాలన పాటించండి. వ్యాపారస్తులు కూడా తస్మాత్ జాగ్రత్త. కొత్త వ్యాపారంలో అనుభవం లేని దాంట్లోకి వెళ్ళకండి. లాటరీలకి దూరంగా ఉండండి. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. జాగ్రత్త. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో నష్టం. కళాకారులు, క్రీడాకారులకి అవమానాలు, ఆర్థిక నష్టాలు. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోతారు. జాగ్రత్త. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:13 నుంచి 9:51 వరకు, తిరిగి 10:46 నుంచి 11:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. అలాగే భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. పెసర్లు, కందులు దానంగా ఇచ్చుకోవడం మీకు శుభకరంగా చెప్పబడుతోంది. శుభమస్తు. నమస్కారం. మకర రాశి వారికి చాలా మంచి అదృష్టయుగం ఉంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభము. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకు కూడా అద్భుతమైన శుభయోగం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పెద్దల మాట వినడం, పెద్దలతో అనుకూలంగా మెలగడం. అలాగే వివాహ యోగం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ కలిసి వస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, విదేశాల పరంగా కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు ప్రతిరోజు కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బంధుమిత్రులతో సమాగమం. వివాహాది నిశ్చయితాంబుల లాభం. లాటరీల వల్ల అనుకూలత. శత్రునాశనాన్ని పొందుకోవడం. మిత్రుల వల్ల తప్పక మీకు విదేశీయానము. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం అనేటువంటి వార్త వింటారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభండ ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల లాభాలు. కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, వ్యాపార లాభము, విద్యాభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పలుగులు పండించే వారికి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి. సినిమా రంగంలో లాభం. చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ప్రశాంతమైన సుఖజీవనం. అనుకున్న సమయానికి ప్రతి పని అనుకున్నట్టుగా పూర్తవుతుంది. చేతి నిండా ధనం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మిత్రుల వల్ల లాభం ఉంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ప్రయాణం లాభంగా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. సమస్త శుభయోగాల పరంపర. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అనుకూలమైన శుభయోగాలు. ధనప్రాప్తి, ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి.
అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కానీ సో మంచి లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అంటే ఒక మంచి ప్రణాళిక వల్ల మీరు అనుకున్నది సాధించేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఏ పనైనా పొందిగ్గా చేసుకోవడం వల్ల విద్యాలాభం ఉంది, విద్యార్థులకు లాభాలు ఉన్నాయి, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది, ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన శుభవార్తలు వినడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం ఈ రాశి వారికి కనబడుతోంది. అలాగే వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలత, ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం ఖాయము, జాగ్రత్త, ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి. నిరంతరం ఈ రోజు మొత్తం కూడా మీరు శివారాధన, గణపతి ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మంచిది. బయటికి వెళ్లకుండా ఉండండి, తల్లిదండ్రులతో మాత్రమే కలిసి ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం, ప్రయాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, చాలా మంచి ప్రయాణ శుభకరం, అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.